ప్రభుత్వం కళ్ళు తెచ్చి కొత్త ఇవన్నీ వేయండి. ఎందుకు ఈ కార్యక్రమాలు జరిగా తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీలో ఇచ్చుంటే ఇచ్చారని నేను పత్రికలో చదివాను. సిబిఐ రిపోర్ట్ని నేను ప్రత్యేకంగా చూడలే, అన్ని పత్రికలో చదివిన దాని ప్రకారం చెప్తున్నాను. ముందు ఒక సిస్టంలో రండి. ఎంతసేపు ఇది చాలా దురదృష్టం. ఈ క్షణం నుంచి ఇవాళ నుంచి అయినా సరే ఆ తిరుపతి దేవదేవుడి తాలూకా ఆ ప్రసాదం ప్రజలకున్న నమ్మకాన్ని మీద ఆ కాంట్రవర్సీకి వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అని కోరుతున్నాను. దాంతోపాటు ఈ ఫ్లెక్సీ వేయడం, దాని మీద వచ్చి దాడులు చేసుకోవడం, వాళ్ళు వేయకూడదు వీళ్ళు వేయకూడదు. పోలీస్ కేసు సంబంధం అండి, మీరు వచ్చి కోవిలికి వెళ్ళకూడదు అని నోటీస్ ఇవ్వడానికి ఇస్తే అందరికి ఇవ్వాలా? ఒక వర్గానికే నోటీస్ ఇచ్చి ఒక వర్గానికి నోటీస్ ఇవ్వకపోతే, ఒక పార్టీకి నోటీస్ ఇచ్చి ఒక పార్టీకి నోటీస్ ఇవ్వకపోతే ఏంటిది? టూ మచ్ ఇది. అలాంటివి సాంప్రదాయాలు కాదు. ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధంగా పరిపాలన ఉండాలి, ఆ విధంగా పరిపాలన చేయాలి. ఎందుకంటే పరిపాలన గాలి కుదిసి ఏదో కాంట్రవర్సీ చేసి ఏదో ఒక ఇచ్చేసి పాపం గడుపుకుంటారంటే అందుకే ఓటేసింది, అందుకే ప్రభుత్వాలని ఎన్నుకున్నది. చెప్పండి. దీన్ని జరుగుతున్న పరిణామాల పట్ల బాధపడుతూ దయచేసి ఇక ముందు మరుక్షణం నుంచి దీని మీద ఏమాత్రం భగవంతుడి మీద ఆ దేవదేవుడి మీద మీ భక్తి శ్రద్ధలు ఉంటే ఇక దీని మీద ఈ కాంట్రవర్సీ ఆపాలని తప్పు ఒప్పు సంగతి పక్కన పెట్టి చేయాలనేది నా రిక్వెస్ట్గా, వ్యక్తిగతంగా నా రిక్వెస్ట్గా నేను కోరుతున్నాను. ఓకేనా? దాని గురించి మిమ్మల్ని పిలిచాను. అదే నేను చెప్తుంది అదే. నేను మళ్ళీ రాజకీయంగా ఈ అంశాన్ని తీసుకెళ్ళడానికి లేదు, కానీ ప్రజల్లో విశ్వాసం పోయిందా, ప్రజల్లో విశ్వాసం ఉన్నది ప్రజలు చెప్తారు. 3 సంవత్సరాలు పోయిన తర్వాత, 3 సంవత్సరాలు పోయిన తర్వాత చెప్తారు. ఇవాళ సుప్రీంకోర్టు వచ్చి ఒక దర్యాప్తు సంస్థ వేసింది, దర్యాప్తు సంస్థ ఫైండింగ్ ఇచ్చింది. ఆ ఫైండింగ్లో ఏం చెప్పింది? ఏదైతే జంతువుల కొవ్వు ఉందన్నా, పంది కొవ్వు కానీ లేకపోతే ఇంకోటి కానీ అందులో ఏది కలుషితం అవ్వలేదు. ఆధారం వచ్చి ఎన్డీబీ రిపోర్ట్ ప్రకారము, ఎన్డీఆర్ఏ రిపోర్ట్ ప్రకారము ఈవో కానీ జేఈఓ కానీ లేకపోతే ఇంకొక అధికారి కానీ జరిగింది. అది ముందు మీరు క్లారిఫై చేసుకోండి. లేకంటే ఎందుకు ఇది అంటే వాటికంటే మనం అతిథులమా? ఆ దర్యాప్తు సంస్థ కంటే మనం అతిథులమా? అంటే మరి దర్యాప్తు సంస్థ ఎందుకు, మరి న్యాయస్థానాలు ఎందుకు, మరి సుప్రీంకోర్టు ఫైండింగ్లు ఎందుకు? అంతతో ముగించాలి. ఇంకో ఇష్యూ రాజకీయాలు చేయొచ్చు. దేవదేవుడి గురించి రాజకీయాలు ఏంటి? నీచమైన పని.